ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ఆ సంఘంలో సభ్యులుగా మనం ఉన్నాం. ఈ సంఘాన్ని ఆయన కొనుక్కున్నాడట, తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడట, తన వాక్యాన్ని ఇచ్చి కన్నాడట మనల్ని. నేను వాక్యంతో కన్నాను, రక్తంతో కొన్నాను. మీరు మీ సొత్తు కారు, మీరు నా బిడ్డలండి. మీరు మీ సొత్తు కారు, మీరు కొనబడిన వారు అని ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరుచుడి. ఇది దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది. ఒక క్రైస్తవునిగా, క్రీస్తు బిడ్డవగా దేవుడు నీతో ఆశించేది ఏంటంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. మహిమ కలిగిన దేవుడు, మహిమలోకములో ఉండే దేవుడు, తన మహిమను మనకు వస్త్రముగా ఇచ్చిన దేవుడు. మహిమ వస్త్రము ఆదామ వల్లని దేవుని తోటలో దిగంబరుడిగా పెట్టాడు, చూపిస్తూ ఉంటాడు ఆర్టిస్టు. వాడిని మహిమ దేహంతో కప్పాడట. ఆ మాట కీర్తనలో చెప్తాడు. 8వ కీర్తనలో ఎంత చక్కగా చెబుతాడో. 66 కీర్తన, 60 పుస్తకాలు, 66 పుస్తకాలు వచ్చి ఉండాలా, 10 కీర్తనలు వచ్చి ఉండాలి చెప్తా ఉంటాను. 8వ కీర్తనలో ఏమంటాడంటే, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరుచువాడా, భూమి అందంతటి నీ నామము ఎంత ప్రభావము కలిగినది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధనను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల స్థుతులను నువ్వు దుర్గములు స్థాపించి ఉన్నావు. నీ చేతి పనిన ఆకాశములు, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రాలు నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. మహిమతో ప్రభావముతో కప్పాడట ఆదామ వల్లని. ఎప్పుడైతే వారు దేవుని మాట వెనక అవిధేయులైపోయారో ఆ మహిమ వస్త్రం ఎగిరిపోయింది. ఆ మట్టి కనపడుతుందట. మట్టిది బట్టలు ఇప్పిస్తూ మట్టి కనపడుతుంది అంతే. ఎర్రమట్టి, తెల్లమట్టి, నల్లమట్టి. బట్టలు వేసుకుంటేనే మనం, బట్టలు వేసుకోకపోతే లోపలంతా మట్టే. నీ ఇల్లు స్థిరము కాదు, చివరి దాకా ఏది రాదు, గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ, ఈ ఇల్లు స్థిరము కాదమ్మా. పుట్టింది పురిటిలోన, పోయేది మట్టిలోన. ఈ మట్టి బొమ్మ, ఇది మట్టి బొమ్మ. ఈ మట్టి కోసం మానవుడు ఎంతో ప్రయాసపడతాడు. ఈ మట్టి. ఏ ఆదాం, నా మాట విన, నీ భార్య మాట విని, నీ భార్య మాట విని నన్ను వెనక పెట్టావే, నువ్వు మట్టివిరా, మట్టి అయిపోతావురా, నువ్వు మట్టి అయిపోతావురా. బా, ఏంటది? ఏ తండ్రి అయితే మట్టితో చేశాడో మానవుణ్ణి, ఏ తండ్రి అయితే మహిమతో వాడిని నింపి ధన జ్ఞానం ఇచ్చాడో, దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడట. అంతే. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? మన స్వరూపములో మన పోలిక చొప్పున వాడిని చేద్దాం. వాడు మనలాగే ఉండాలా, నా కొడుకు నాలాగా ఉండాలా. నేను దేవుని ప్రేమ ఏమి చెల్లించగలవు అంటే, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావం కిరీటము ధరింపు చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చాడట మనకి. లేకపోతే అంటే గేదె వెళ్తుందంటే, ఆవు వెళ్తుందంటే, అంటే అది తిరగబడితే, ఆవు తిరగబడితే, గేదె తిరగబడితే, కుక్క తిరగబడితే ఏమైపోతావా?
దేవుడు అంటున్నాడు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, సముద్రంలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల కింద ఉంచాడట. ఊర్లో సింహం ఎత్తి ఉంటారండి, పూలు ఎత్తి ఉంటారండి, ఎలుగుబంటి ఎత్తి ఉంటారండి, సముద్ర అలలు దాటుకొని వచ్చేస్తూ ఉంటారండి మనిషి, భూమి బద్దలైపోతూ ఉంటాడండి మనిషి, నక్షత్రాలు తెగి పడిపోతూ ఉంటాడండి మనిషి. దేవుడంటే భయం లేదు, దేవుడంటే తెలియదంతే. తిరుగుతున్నాడు లోకంలో గాలి లేని ఏదో తెగిపోయిన గాలి పట్టాలలాగా. ఏ దేవుడు సృష్టించాడో, ఏ దేవుడు ఇదంతా ఆలోచించొద్దా? మాకు తెలీదా? నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు విలువ పెట్టి కొనబడిన వారిని ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ సందర్భంగా ఒక చక్కని మాట జ్ఞాపకం చేసి నేను కొన్ని మాటలు ప్రభు పేట జ్ఞాపకం చేస్తాను. పరమగీత గ్రంథములో 4వ అధ్యాయములో 16వ వచనంలో చక్కని మాట రాస్తున్నాడు మహాజ్ఞాని సొలొమోను. దేవుడిచ్చిన జ్ఞానం ఆయనకి అడిగాడు, ఏం కావాలి నీకు అన్నాడు దేవుడు. నాకు జ్ఞానం, వివేకం కావాలయ్యా, జ్ఞానం కావాలి. ఈ ప్రజలకు ఎలా న్యాయం తీర్చని, ఎలా పరిపాలించాలో అన్నాడు. సొలొమోన్, నువ్వు నీ ఐశ్వర్యాన్ని అడగలేదు, బంగారం అడగలేదురా, డబ్బు అడగలేదురా, నీ శత్రువు ప్రాణం అడగలేదు అబ్బాయి. నా సంఘాన్ని, నా ప్రజలు నడిపించే జ్ఞానం అడిగాడు కనుక వీటితో పాటు అన్నిటిని నీకు ఇస్తున్నానరా. నీకు ముందు ఎవడు లేడు, నీకు తర్వాత ఎవడు ఉండడు ఇలాంటి వాడు రా. బాబా దేవుడికి కొంచెం సరదాగా మాట్లాడితే చాలండి, ఆయన మెప్పిస్తే చాలు, నిన్ను దీవిస్తాడయ్యా, నిన్ను ప్రయోజకుని, నువ్వు గొప్పవాడిని చేస్తాడు. ఈ లోకంలో ఘనతని, ఆ లోకం అంతా ఆయిందే, ఈ లోకం అంతా ఆయిందే రా బాబు. ఆయన కావాలి కానీ ఆయన అక్కర్లా, ఆయన ఇచ్చేవన్నీ కావాలి. ఇది ఏందండి బాబాయ్ గారు? దేవుడు ఇచ్చేవన్నీ కావాలా, దేవుడు అక్కర్లా. అదే సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, నక్షత్రాలు కావాలి, ఈ భూమి కావాలి, భూమి పంటలు కావాలి, పళ్ళు కావాలి. ఆయన అక్కర్లేదా? జాగ్రత్త, చూస్తాడు చూస్తాడు చూస్తాడు. మా పిల్లలకి చెప్పా, మా అమ్మాయికి, దేవుడు ఆకేస్తాడు, అన్నం వేస్తాడు, కూర వేస్తాడు, పప్పు వేస్తాడు, ముద్ద పెట్టి తినడం లాగేస్తాడే అన్న. ముద్ద పెడుతున్నాడు, నోట్లు పెడతాడు, లాగేస్తాడు అంతే. మా డబ్బు, మా బియ్యము, మా కోడి, మా ఏట మాంసం పీక కోసేస్తాడు రా. చిరంజీవి అంటాడు, పీక కోసేస్తానంటాడు అంతే. చిరంజీవికే కోపం ఉంటే దేవుడికి ఎంత కోపం ఉంటుందండి? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. పరమగీత గ్రంథంలో 4వ అధ్యాయములో 16వ వచనంలో, ఉత్తర వాయువు యతించువు, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళంలో వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనానికి వేంచేయునుగాక. వస్తున్నాడైన తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఇది వాక్యం, సొలొమోను రాసిన వాక్యం. ఉత్తర వాయువు అంటే గాలి. ఈ వాయువు అంటే మనవాళ్ళు ఏం చేశారు? వాయుదేవుడు అని పెట్టేశారు అంతే. వాయువు అంటే వాయుదేవుడా? అదే నాకు అర్థం కావట్లా. దేవుడు వాయువుని ఇచ్చాడురా నీకు, దేవుడు గాలి ఇచ్చాడురా నీకు. అంటే గాలి దేవుడా? వరుణు దేవుడు అట, వరుణు దేవుడు, వరుణు మోటార్స్ లాగా వరుణు దేవుడు. భూదేవి, ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఇచ్చినోడిని మర్చిపోయాడు మనిషి, ఇచ్చినోడిని మర్చిపోయాడండి. వానదేవుడు, వానదేవుడా? అరే, అలా ఆలోచన లేదా, జ్ఞానం లేదా, తెలివి లేదా? నీ జ్ఞానం అంతా ఏమైపోతుందా? వానిచ్చినవాడు దేవుడు, వర్షం ఇచ్చేవాడు దేవుడు, సూర్యచంద్రుడు ఇచ్చినవాడు దేవుడు. ఉత్తర వాయువు రామ్మ అంటున్నాడు, దక్షిణ వాయువు వేంచేయమ్మా ఆహ్వానిస్తున్నారు గాలుల్ని. గాలి కావాలి, గాలి లేకపోతే మనిషి బ్రతకలేడు. గాడ్ ఈజ్ లైక్ అన్ ఆక్సిజన్. వీ కెనాట్ సీ హిమ్, బట్ వీ నీడ్ హిమ్. వితౌట్ హిమ్ వీ కెనాట్ టు సర్వైవ్. గాలి లేకుండా ఎవడు బ్రతకగలడండి? నీరు లేకుండా ఎవడు బ్రతకగలడండి? నేల లేకుండా ఎవడు బ్రతకగలడండి? ఎక్కడ గాలిలో ఉంటావు నువ్వు? గాలిచ్చిన దేవుడు, నీరిచ్చిన దేవుడు, సూర్యుడినిచ్చిన దేవుడు, చంద్రుడిని ఆరాధించవయ్యా. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఎన్నో కీర్తన అండి? 148వ కీర్తన. 148వ కీర్తన ఏమంటాడు?
కనుక దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలమున నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతికర నక్షత్రములారా ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశ జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటికి ఏంది ఇదంతా? అగ్ని వడగండ్లలారా, హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన మృగములారా, పశువులారా, నేరడ ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యకులు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవాను స్తుతించండి. ఇక్కడ 5 కీర్తనలు రాశాడు, స్తుతించుడి. 146, 147, 148, 149, 150. అయ్యా మాకు టైం లేదు అయ్య గారు, మాకు గుర్తుండడం లేదు అయ్య గారు. ఎందుకు ఉండదు? చెత్తంతా లోపల ఉంటే, చెత్త ఉంటే లోపలికి దేవుని వాక్యం ఎక్కదమ్మా. చెత్త దులిపేయి, నీ దేవుని వాక్యంతో నింపుకుని ప్రయోజకుని చేస్తే ఘనత ప్రభావాలు నీకు ఇస్తాడా. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం విసరండి, దాని పరిమళాలు వ్యాపింపచేయండి. నా ప్రియుడు తన ఉద్యానవనానికి వస్తున్నాడు, తనకిష్టమైన ఫలములను భుజిస్తాడు అని ఇక్కడ ఈ ఉత్తర వాయువు దక్షిణ వాయువు గురించి ఇక్కడ రాస్తుండగా మనం చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఉత్తర వాయువు ఏతించు. ఏంటి ఉత్తర వాయువు వల్ల ఉపయోగం ఏంది? ఆ సేవకుడు ఆ తోటమాలు కోరుకుంటున్నాడు, నా యజమాని వస్తున్నాడు, ఉద్యానవనంలో సేవకుడు ఉన్నాడు, ఉద్యానవనం బిలబిల ఆడుతుంది, ఎండిపోయినట్లుగా ఉంది, ఫలాలు లేవు, ఫలభరితంగా లేవు. అందుకని సేవకుడు కోరుకుంటున్నాడు, ఉత్తర వాయువు ఏతు రావమ్మా, దక్షిణ వాయువు వేంచేయమ్మా, నా తోట మీద విసరండి మీ గాలులు. నా తోటలో ఉన్న ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలు పరిమళాలు విరదమ్మండి. చూడండి చూడండి, ఏ పండు అది? పనసపండు ఉంటుంది. పనసపండు బాగానే ఉంటుంది, అది పండిందంటే వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను పండిపోయానరా మీరు తినండిరా బాబు అని. లోపల మనకేం తెలుసు? అది అంటుంది, నేను పండిపోయానురా మీరు తినండిరా, తినడానికి సిద్ధంగా ఉన్నానురా. సీతాఫలం పిచ్చిపోతూ ఉంటుంది, పగిలిపోతూ ఉంటుంది, దోసకాయ పగిలిపోతా, నేను సిద్ధంగా ఉన్నాను, తినండి. అలాగే సేవకుడు అంటున్నాడు, ఓ ఉత్తర గాలి నా ఉద్యానవనం మీదకి రామ్మా, ఓ దక్షిణ గాలి నా ఉద్యానవనం విసరండమ్మా, దాని పరిమళము, దాని సుగంధము మీరు వ్యాపింపు చేయండి. ఆ వాసన వినగానే నా ప్రభు వస్తాడు, వచ్చి తనకిష్టమైన పనులు తింటాడు. ఇది ఒక సేవకుని యొక్క అభ్యర్థన, ఆవేదన. ఉత్తర గాలి వల్ల ఏం ప్రయోజనమో సామెతల గ్రంథము 25వ అధ్యాయంలో 23వ వచనంలో రాశాడు. ఇక్కడ ఉత్తర గాలి వాన పుట్టించును, అది కదా. ఉత్తర గాలి వస్తే వాన వస్తుందట. ఉత్తర చూసి ఎత్తర గంప అంటాడు. ఉత్తర చూసి ఎత్తర గంప. ఉత్తరం వైపు ఎటువంటి తెలుసు మనకి భారతదేశానికి. ఉత్తరం ఏముందని భారతదేశానికి ఎవరికి తెలుసు? భారతదేశమే తెలియదు. ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయంటే అక్కడి నుంచి వస్తుంది మంచు, వాన. ఇక్కడ అన్నాడు ఉత్తర గాలి వాన పుట్టించును. యోబుకు రాసిన గ్రంథంలో 37వ అధ్యాయంలో 9వ వచనములో, యోబు గొప్ప గ్రంథము 37వ అధ్యాయంలో 9వ వచనంలో చెబుతున్నాడు. ఇక్కడ 37:9లో ఉత్తర దిక్కు నుంచి చలి వచ్చును, దేవుని ఊపి వలన మంచు పుట్టును. ఉత్తర గాలి వలన వర్షం వస్తుందట. చేను పండాలంటే, తోట పండాలంటే, ఫలించాలంటే, ఫలభరితం కావాలంటే వర్షం కావాలి. ఈరోజు వర్షాలు ఒక వారం 10 రోజుల నుంచి వర్షం పడాలా వద్దా చూస్తుంది. చిన్న చిన్న చిరుకులే ప్రతి రాత్రి. ఈ మధ్యన గుంటూరులో ఉన్నాను 3-4 రోజులు మా ఫ్రెండ్ రత్నబాబు గారి ఇంట్లో. పైన పడుకుని వర్షం పడదే, చిరుకులు పడతాయి, కొంచెంసేపు మళ్ళీ ఆగిపోతాయి, చిరుకులు పడతాయి, మబ్బు పెట్టేసింది. అటు ఎక్కడి నుంచి అంటే అటు కేరళ ఒరిస్సా నుంచి మేఘాలు వస్తున్నాయి అన్నాడు. ఏమైపోయాయి మేఘాలు?
ఋతుపవనాలు ఏమైపోయాయి? ఇప్పుడు ఋతుపవనాలు రావాలి భారతదేశానికి, ఆంధ్రదేశానికి. కారణం ఏమిటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో, సూపర్ ఎల్ నినో అనే ఒక అగ్నిపర్వతం లోపల తయారై ఉందట పసిఫిక్ మహాసముద్రంలో. అది ఈ వచ్చే ఋతుపవనాలను ఆపేస్తుందట, ఈ మేఘాలు రాకుండా, వర్షం కురిపించకుండా. అందుకని వచ్చే 2-3 సంవత్సరాలు కరువు అయిపోతుంది రా బాబు అంటున్నాడు. నీరు దొరకదు అంటున్నాడు. పట్టణాల్లో నీరు కొనుక్కుంటున్నారు, ఇప్పుడే బోర్లు ఎండిపోతున్నాయి. లక్షల మందికి ఎక్కడ వంట వస్తుందంటే కనుక ప్రపంచం ఒక బహుత క్లిష్ట పరిస్థితిలో ఉంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, సేవకుడు కోరుకుంటున్నాడు, ఓ ఉత్తర గాలి వేతించు, దక్షిణ గాలి ఉత్తర గాలి వరడా వాన పుట్టించును. వాన వస్తుంది, వర్షం కావాలి. చేను పండాలంటే వర్షం కావాలి, భూమి మెత్తగైపోవాలి. ఎప్పుడు భూమి మెత్తగైపోతుందో అప్పుడు దున్నుతారు, అప్పుడు పంట పండుతుంది. ఇక్కడ రాసుకున్న ఒక మాట, భూమి సారవంతముగా ఉన్నప్పుడే మొక్కలు పెరుగుతాయి. భూమి సారవంతముగా ఉన్నప్పుడే మొక్కలు పెరుగుతాయి. రాతి నేలలో మొక్కలు పెరుగుతాయా? అలాగే హృదయము నిర్మలముగా ఉన్నప్పుడే సుగుణాలనే మొక్కలు పెరుగుతాయట. హృదయం నిర్మలంగా ఉండాలి. ఒక పొలం, హృదయం అంటే పొలం. ఈ పొలంలో కలుపు మొక్కలు పడతా ఉంటే పీకేసుకుంటూ ఉండాలా. కలుపు, ఇది మట్టి హృదయము. ఈ హృదయంలో తలంపులు, చెడ్డ ఆలోచనలు, అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, కక్ష, కలుపు మొక్కలు పీకే దాన్ని సారవంతం చేయి. హృదయము నిర్మలంగా ఉండాలా, మెత్తగా ఉండాలి. అప్పుడే అందులో మొక్కలు కానీ మొక్కలు పుట్టాలంటే, పుట్టిన మొక్కలు ఫలభరితం కావాలంటే, ఫలాలతో నింపబడాలంటే ఉత్తర వాయువు ద్వారా వచ్చే వర్షం కావాలి. ఇర్మియా గ్రంథములో 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాస్తాడు. ఇర్మియా గ్రంథములో 5వ అధ్యాయంలో ఒక మాట ప్రవక్త అడుగుతున్నాడు. ఇర్మియా గ్రంథములో 5వ అధ్యాయంలో 24, మా విజయబాబు రాలేదు పాపం, ఆయన ఎక్కడో పని మీద వెళ్ళాడు, ఇంకా చిక్కుకుపోయాడు బైబిల్ చదవడానికి. ఇర్మియా గ్రంథములో 5వ అధ్యాయంలో ఇక్కడ అంటున్నాడు. 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ? రండి, 24, 25 వచనాలు. వారు రండి, మన దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమందు కురిపించువాడు. దేవుడు వర్షము కురిపించువాడు. దాని కాలమందు వర్షము కురిపించేవాడు కదా. నిర్ణయించబడిన కోతకాలపు వారములకు ఆయన మనకు రప్పి మనలో అనుకొనరు అంటూ మీ దోషములు వాటి క్రమము తప్పించెను. ఎందుకు వర్షాలు పట్టలేదంటే మానవుడు చేసిన పాపాలు, అతిక్రమాలు, అవిధేయతలు, పొరపాట్లే వర్షం రాకుండా పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో అనే ఒక పక్క అగ్ని పెట్టాడు, అంతే. అది రాకుండా చేస్తుంది. వర్షం లేకపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే ఆహారం లేదు, ఆ కూరగాయలు లేవు, అయిపోయి కొలాప్స్. మీ దోషములు వాటి క్రమము తప్పించనని మీకు మేలు కలుగుకున్నట్టుకు మీ పాపములే కారణము అని ఇక్కడ. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్తర గాలి వల్ల వర్షం పుడుతుంది అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. వర్షం కురిపించేవాడు దేవుడే, ఎవరు లేరు ఈ లోకంలో. ఈ లోకములో వర్షము కురిపించేవాడు దేవుడు అని ఇక్కడ దేవుని గ్రంథం జ్ఞాపకం. జకర్యా గ్రంథములో ఒక మాట, జకర్యా గ్రంథములో 10వ అధ్యాయములో రాస్తున్నాడు ఇక్కడ, కడవరి వానాకాలమును వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులోని పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులు పుట్టించును, ఆయన వానని మెండుగా కురిపించును. ఇర్మియా 14:22లో ఒక మాట రాస్తాడు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయంలో 22వ వచనంలో అండర్లైన్ చేసుకోవాలి. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించేవాడు ఉన్నాడా అంటున్నాడు ప్రవక్త ద్వారా. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించేవారు ఉన్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడు యెహోవా, నీవే కదా దాన్ని చేయుచున్నావు, నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుకొనుచున్నాము. జనముల వ్యర్థమైన దేవతలలో వర్షము కురిపించగలవారు ఎవరైనా ఉన్నారా? ఆకాశము వాననీయగలదా? దేవుడే వర్షాన్ని ఇవ్వాలి, ఈ భూమిని తడపాలి, ఆ భూమే పండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఉత్తర గాలి వలన వర్షము పుడుతుందట. మరి దాయిగారు దక్షిణ గాలి వల్ల ఏంటి ప్రయోజనం అంటే ఇక్కడ చూస్తున్నాడు. దక్షిణపు గాలిలో చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయంలో
55వ వచనం. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టును. వడగాలంటే చల్లగా ఉంటుందా? వడగాలంటే వేసవకాలంలో వడగాళ్ళు వస్తాయండి. రోహిణి కార్తుల్లో దెబ్బ పడిపోయి కింద సన్ స్ట్రోక్ అంటారు. అదే వడగాలి కొట్టిందా కింద పడిపోతాడు అంతటి బలాఢ్యుడైనా. ఈ ఆటో డ్రైవర్, మా బాబాయ్ కూడా ఆటో డ్రైవరే. ఆయన తలకు కట్టుకోవాలా? తలకు కట్టుకోరు ఆటో డ్రైవర్లు, వెళ్ళిపోతే అక్కడ గుద్దేస్తాడు అంతే. మాకేమవుతుందిలేండి. నా ప్రియ సహోదరి, ఏమన్నాడు? దక్షిణపు గాలి విసురుడి చేత వడగాలి కొట్టును. వడగాలంటే వేడి గాలి అన్నాడు ఇక్కడ, వేడి గాలి. అందులో 49వ వచనంలో నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని ఇదివరకే రగులు కొనవరని మండవరని ఎంతో కోరుతున్నాను. అగ్ని అంటే పరిశుద్ధాత్మ అన్నాడు. వర్షం అంటే వాక్యం అన్నాడు, వాక్య వర్షము. ఇక్కడ అంటాడు ద్వితీయోపదేశ కాండంలో, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండంలో మా విజయబాబు రాకపోతే మరి వాక్యం చదవడానికి లేరు. ఇక్కడ 32వ అధ్యాయంలో అంటాడు, 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో, ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుతున్నాను, భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలే కురియును. ఆయన మాటలు, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద చుపడు చినుకు వలెను, పచ్చిక మీద కురి వర్షము వలెను ఉండును. వాక్యము వర్షము. నీ తోట ఫలించాలంటే, నువ్వు ఆధ్యాత్మికంగా ఫలించాలంటే నీ మీద వాక్య వర్షం రావాలి. అదే ఉత్తర గాలి అంటే. నీ పంట పండాలంటే దక్షిణపు గాలి నుంచి వేడి రావాలి. తోటకి నీరు కావాలి, తోటకి ఎండ కావాలి. ఒకసారి ఒక తోటలో పెద్ద పువ్వు ఉందట, రోజా పువ్వు. దానికి పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయట. తోటలోకి రాగలి అదే ముందు కనపడుతుందట. అది కనపడుతుంటే ఈ తోట చెట్లు అన్నాను, గులాబీ పువ్వు, గులాబీ అక్క నువ్వు లేకపోతే ఈ తోటకి ఏమీ లేదు అన్నాయట. దానికి ఎక్కేసింది నాయన నిషా. నువ్వు గొప్పోడు అంటే అంతే, ఇచ్చేస్తా డబ్బులు ఒకడు. నువ్వు గొప్పోడురా, నువ్వు గొప్పోడురా. పొగడ్తలు ఉండాలి. ఏమంటే పొగడ్తలు మనిషికి. అబ్బా ఏం చేస్తారండి, ఓహో ఆహా ఓహో. అలాగే గులాబీ పువ్వుకి మత్తు వచ్చేసింది, గర్వం వచ్చేసింది. ఓహో నేను లేకపోతే తోటలో ఏం లేదనమాట. సరే ఇక దానికి గర్వం వచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళి కళ్ళు నెత్తి మీద ఉంటాడు మాట ఎండ. మూర్ఖుడు ఎవడ మాట ఎండ అంటే కళ్ళు నెత్తి మీద ఉంటాయి ఆడికే. అప్పుడు ఇది అంటుందట, ఏయ్ గాలి నా తోటలోకి రాకే, నువ్వు రావడం వల్ల నా రేఖలు నూడిపోతున్నాయి అందట. గాలితో ఏముంది, నువ్వు రాకు, గాలి ఆగిపో, వాయువు ఆగిపో. సరేలేమ్మా. సూర్యుని చూసి, సూర్యుడా నువ్వు రాకే, ఏంటి మంట వచ్చేస్తుంది. సూర్యుడు వద్దా, గాలి వద్దా, కింద అంత తేమ వద్దా, నీరు నువ్వు రాకే తోటలోకి. ఎలాగా దిక్కులకు స్థాపించి చెప్పిందట, మీరు రావద్దమ్మా అని. గాలి ఆగిపోయింది, సూర్యరశ్మి ఆగిపోయింది, కింద నీరు ఆగిపోయింది. ఇక అలాగ స్థాయి గొంద అలాగా కొంచెం కళ్ళు తిరుగుతున్నాయట. ఏంది కళ్ళు తిరుగుతున్నాయి అంటే, పక్కకి అక్క నీ కళ్ళుకి మత్తు ఎక్కింది అక్క, నీకు మత్తు ఎక్కి సూర్యుని రావద్దంటావు, చంద్రుని గాలి రావద్దు, నీవు ఏమైపోతావు అక్క. ఈరోజు ఈ బ్యూటీకి వాళ్లే కారణమే పిచ్చి తల్లి. అప్పుడు దాని గర్వం దగ్గర క్షమించంటారు నాయన, మీరు లేకపోతే నా బతుకు ఏమంటారు, నా సొగతో నా బతుకు ఏమంటారు నాయన. దేవుడు లేకపోతే నువ్వేమి లేవా. ఇక్కడ చూస్తే తోటమాలి కోరుకుంటున్నాడు, ఓ ఉత్తర గాలి నీ వర్షం రావాలమ్మా, ఓ దక్షిణ గాలి నీ వేడి కావాలి. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత పరలోకం వెళ్ళిపోతూ శిష్యులతో అన్నాడు, మీరు యెరూషలేము విడిచి వెళ్ళకండి, యెరూషలేములోనే ఉండండి, నీకు వాగ్దానం చేశాను కదా, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, అప్పుడు శక్తిని అందెదరు, మీరు బూదిగింతలకు వెళ్ళిపోతారు నాయన నా సువార్త ప్రకటించడానికి అన్నప్పుడు. వాళ్ళు మేడగది మీద 2వ అధ్యాయం, అపోస్తుల 2వ అధ్యాయంలో మేడగది మీద ప్రార్థన చేసుకుని 120 మంది ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు బలమైన గాలి వచ్చేసిందట, ప్రతి వాని మీదకి అగ్ని నాలుకలు వచ్చేసి అగ్ని వచ్చేసిందట. ఎప్పుడు అగ్ని వచ్చిందో వారు శక్తి కలిగి భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తున్నారు, దేశాలకు వెళ్ళిపోయారు. ఎప్పుడు నీ మీదకి అగ్ని వస్తుందో, పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి వస్తుందో, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందో, నీకు శక్తి వస్తుంది.
అప్పుడు నువ్వేమైనా చేసే శక్తి నీకు ఇస్తాడు కనుక ఉత్తర గాలి వల్ల వాన వస్తుందట, అది ఉద్యానవనానికి తోటకి కావాలి. దక్షిణ గాలి వల్ల వేడొస్తుందట కనుక నీకు వాక్యం కావాలి, నీకు పరిశుద్ధాత్మ కావాలి. ఈ 2 గాలులు అంటే ఏలియాని సుడిగాలితో తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఏలియాని ఏ గాలితో? సుడిగాలి చేత. సుడిగాలి అంటే ఏంటి? 2 గాలులు కలిస్తే సుడిగాలి. ఆ గాలులే ఉత్తర గాలి, దక్షిణ గాలి. ఈ 2 గాలులు కలిస్తే అదే సుడిగాలి. సుడిగాలిలో ఏలియా అగ్ని రథాల మీద పరలోకానికి ఆరోహణమైపోయాడయ్యా. ఉత్తర గాలి ఏతించు, దక్షిణ గాలి వేంచేయి. నా ఉద్యానం అనే తోట, నా హృదయం అనే తోట మీద నీ గాలులు రావాలయ్యా. నాకు వాక్యం కావాలి, దేవుని ఆత్మ కావాలి. ఈ 2 గాలుల చేత సుడిగాలిలో ఏలియా ఎలా పరలోకం వెళ్ళిపోయాడో, నేను కూడా పరలోకం పోవాలంటే నువ్వు కోరుకో. ప్రభు వస్తున్నాడు, వచ్చే రోజుల్లో ఉన్నాడు. ఈ 2 గాలులు నీకు అవసరము. ఆ సుడిగాలిలో నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలి ఆశిస్తే. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరమగీత గ్రంథములో సొలొమోను ద్వారా మంచి మాటలు మాకు ఇచ్చి ఉత్తర గాలి ఏతించు, దక్షిణ గాలి వేంచెయ్యి. నా ఉద్యానవనం విసరండి, పరిమళాలు వ్యాపింప చేయండి. నా ప్రభు వస్తున్నాడు, నా ప్రియుడు. తనకిష్టమైన ఫలాలు, ఆత్మ ఫలములు, వెలుగు ఫలములు, జిహ్వా ఫలములు ఆయన తినడానికి వస్తున్నాడు, నన్ను స్వీకరించడానికి వస్తున్నాడని అటువంటి మంచి స్థితి మాకు అనుగ్రహించి నీ వాక్యం చేత, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని సంధించి సుడికాలలో ఏలియాను తీసుకుని పోయినట్లుగా మాకు ఆ పరలోక ప్రాప్తి అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామాన ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు తోడుగా ఉండి అటువంటి శక్తిని నీకు ప్రసాదించునుగాక. ఆమేన్.